నా పేరు లాల్ బహదూర్ అండి. 28న ఎర్లీ మార్నింగ్ ఫీవర్, సివియర్ హెడేక్, యూరిన్ ఇన్ఫెక్షన్, సివియర్ బాడీ పెయిన్స్ అడ్మిట్ అయిందండి. ఈఆర్ నుంచి అడ్మిట్ చేశారు నన్ను క్యాజువాలిటీ నుంచి. అక్కడ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళైతే ప్రికాషన్స్ కానీ అన్నీ చాలా బాగా చెప్పారండి. మంచిగా రిసీవ్ చేసుకున్నారు, నన్ను చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఈఆర్ డాక్టర్ గారు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని నా ప్రాబ్లమ్స్ అనేది మంచిగా అడిగి మరీ తెలుసుకున్నారు. ఎక్కడ నేను ఏదో మర్చిపోతానని అన్నీ అన్నీ తెలుసుకొని దాని పరంగా కరెక్ట్ ట్రీట్మెంట్ చేశారు. నేను అడ్మిషన్ చేయాల్సి వచ్చింది. నేను వచ్చేటప్పుడు నుంచునే ఇది కూడా నాకు లేకుండే, అసలు నుంచోలేకపోయాను, నా వల్ల కాలేదు. చాలా ఏదో -3 degreesలో మనిషి వణికినట్టే నేను వణికిపోయాను. ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాను. నిలవడానికి కూడా నాకు, నుంచోడానికి కూడా నా ఓపిక లేకుండే. అలాంటి స్థితిలో నేను రావాల్సి వచ్చింది. కానీ మంచిగా రిసీవ్ చేసుకొని చాలా బాగా ట్రీట్ చేశారు. దెన్ నన్ను ఇక్కడ స్టాఫ్ కానీ, అక్కడ ఈఆర్ నుంచి ఆ డాక్టర్స్ కానీ, అక్కడ నర్సింగ్ కానీ నన్ను నైట్ మొత్తం అక్కడ ట్రీట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా ట్రీట్ చేశారు, చాలా మంచిగా చూసుకున్నారు. 10 minutesకి ఒకసారి టెంపరేచర్ చెక్ చేయడం కానీ, వాళ్ళు ఎట్లా బీపీ ఎట్లా డౌన్ అవుతుందని చూసుకోవడం కానీ, ఎలాగవుతుంది అనేది మాత్రం చాలా నోట్ చేసుకొని దాన్ని బట్టి ఎప్పటికప్పుడు డాక్టర్స్కి ఇన్ఫామ్ చేస్తూ చాలా మంచిగా చేసుకుంటూ వచ్చారు. దెన్ నన్ను అడ్మిట్ చేసి షిఫ్ట్ చేశారండి. 3rd floorకి షిఫ్ట్ చేశారు. సింగిల్ రూమ్ అయితే ఈ నేచర్లో ఉన్నట్టుగా ఉంది. నాకు అంత బాగుంది, చాలా బాగుంది, ప్రశాంతంగా. నాకు ఇట్లాంటి ఇల్లు ఉంటే బాగుండు అనిపించేటట్టుగా ఉంది. రూమ్స్ చాలా బాగున్నాయి, ఇట్స్ లుకింగ్ గుడ్ అండ్ చాలా చూడడానికి చాలా చక్కగా ఉంది. సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి నాకు. ఇక్కడ అందరూ ఎప్పుడైనా సరే చిన్న బెల్ ప్రెస్ చేస్తే సిస్టర్స్ వచ్చి ఎప్పటికప్పుడు కనుక్కోవడం కానీ అవసరమే లేదు. వాళ్ళు వచ్చేసి పాపం 15 minutesకి ఒకసారి, 20 minutesకి ఒకసారి అన్నీ అడుగుతూనే ఉంటారు. డాక్టర్స్ కానీ చాలా బాగుంది నాకు. ఎప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకోవడం, ఎలా ఉంది సార్, ఏంది అన్నీ కనుక్కోవడం. ప్రతి ఒక్కటి అడుగుతారండి. బాడీ పెయిన్స్ ఉన్నాయా, హెడేక్ ఉందా, మీకు ఎలా ఉంది, ఇంకా కంప్లైంట్స్ ఏమున్నాయా, అన్నీ అడిగి మరీ కనుక్కున్నారు. నర్సింగ్ వాళ్ళు కూడా 10 minutesకి ఒకసారి ఎవరో ఒకరు వస్తూ ఉండడం, చెక్ చేయడము, ఏమన్నా కావాలండి చెప్పండి అని అన్నీ కనుక్కోవడము, ఎలా ఉందని కనుక్కోవడం, చాలా బాగా ట్రీట్ చేశారండి. ఆ విధంగా నాకు ఇప్పటికి చాలా బెటర్ అయ్యాను. ఐఎమ్ వెరీ నార్మల్. మేబీ ఐఎమ్ గోయింగ్ టు డిశ్చార్జ్ టుడే ఐ థింక్. ఐఎమ్ సో హ్యాపీ. ది డెక్కన్ హాస్పిటల్ సర్వీసెస్ ఈజ్ ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. వాట్ ఎవర్ నర్సింగ్ కానీ, డాక్టర్స్ నుంచి నర్సింగ్ కానీ, హౌస్ కీపింగ్, పేషెంట్ సర్వీస్ అంతా సూపర్ అండి. థ్యాంక్ యూ సార్.